హలో హెల్తీ పీపుల్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో డైలీ నేను చాలా డే ఎలా స్టార్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్కి హెల్తీ వాటర్ ఎలా చేసుకోవాలని చాలా వీడియోస్లో చెప్తున్నాను కదండి. హోప్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మేము ఫాలో అవుతున్నాము, రిజల్ట్స్ ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్. నేను పెద్ద పెద్దగా ఎడిట్ చేసి ఫ్యాన్సీగా ఎందుకు చేయట్లేను వీడియోస్ అంటే, నార్మల్గా మనం ఇంట్లో ఎట్లా ఉంటాం, మనకి నార్మల్గా ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అండ్ డైలీ సింపుల్గా చేసుకునే విధంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే బికాజ్ నేను కూడా పిల్లల్ని టేక్ కేర్ చేస్తాను. డైలీ 2-3 డిషెస్ చేయాలి, డిఫరెంట్ వెరైటీస్. అట్ ద సేమ్ టైం నేను కూడా ప్రొఫెషనల్గా బిజినెస్ చూసుకుంటాను చాలా వరకు. సో నేనేం చేస్తాను అంటే, సింపుల్గా ఒక బిజినెస్ గర్ల్ లేదంటే బిజినెస్ ఉమెన్ తన ఫ్యామిలీని, డైలీ యాక్టివిటీస్ని తను సెల్ఫ్ ఎలా కేర్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేయొచ్చు, ఫ్యామిలీని ఎలా టేక్ కేర్ చేయొచ్చు హెల్తీగా, ఆర్గానిక్గా, మన డైలీ లైఫ్ స్టైల్ అనేవే వీడియోస్ చేసి పెడుతున్నానండి. సో పెద్ద ఫ్యాన్సీగా కాంప్లికేటెడ్గా ఏవి పెట్టను. ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కూడా, ఇప్పుడు కూడా చూడండి, నేను పూజకి మిగిలిపోయిన తమలపాకులు, నిన్న పూజకి మిగిలిపోయిన వాడిపోయిన పూలు, ఇవి మందార పూలు, వీటితోని హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. దీనివల్ల హెయిర్ స్ట్రైట్ అవుతుంది, డాండ్రఫ్ పోతుంది అండ్ చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి. సో అన్నీ ఇంట్లో హార్వెస్ట్ చేసినవే అండి. అప్పటి నుంచి చూపిస్తున్నాను కదా. పాలకూర ఇంటి పక్కనే, కిచెన్ పక్కనే పెట్టుకుంటాను. నిమ్మకాయలు గ్రౌండ్లో పెట్టుకుంటాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆల్రెడీ ఎట్లా చేయాలి అనేది రోస్టింగ్ వీడియో పెట్టాను నేను. అవి డైలీ ఎలాగే మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఒక వీక్లీ వన్స్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకున్నామంటే ఒక వీక్ మొత్తం సరిపడా హెల్తీగా, ఆర్గానిక్గా చేసుకోవచ్చు. సో పాటింగ్ వీడియోస్ పెట్టాను నేను, లైక్ ఎలా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, సింపుల్గా ఎలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. డైలీ పిల్లలకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ హెల్తీగా పెడతాను అని. సింపుల్ అండి. మనం ఇడ్లీ, దోశ, బోండాలు ఇవి చేసే వాటికంటే తక్కువ ఎఫర్ట్, తక్కువ ఖర్చు, కానీ చాలా హెల్తీగా చేయొచ్చు. చాలా వీడియోస్లో పెడుతున్నాను, ఒకటి కూడా జంక్ లేకుండా. హోప్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని. ఎందుకని ఫ్యాన్సీ కప్స్, ఫ్యాన్సీగా ఎడిటింగ్ అవన్నీ చేయట్లేను అంటే, సింపుల్గా చేస్తేనే మీకు కూడా తను చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఫీల్ మీకు వస్తుందని. సో యాజ్ యూజువల్ ఎవ్రీడే కిచెన్ వేస్ట్ ప్లాంట్స్కి పెడుతున్నాను కదా. మీ అందరికీ నచ్చుతున్న వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందుకే థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.